ओम शांति। मीठे बच्चे, तुम्हारा टाइम बहुत वैल्यूबल है। మధురమైన పిల్లలు, మీ టైం చాలా విలువైనది। इसलिए फालतू बातों में अपना टाइम वेस्ट मत करो। అందుకే ఫాల్తూ విషయాలలో మీ టైం వేస్ట్ చేసుకోకండి। प्रश्न, मनुष्य से देवता बनने के लिए बाप की कौन सी श्रीमत मिली हुई है? మానవుల నుండి దేవతలు అవ్వడానికి బాబా నుండి ఎటువంటి శ్రీమతము లభించింది? జవాబు, बच्चे, तुम जबकि मनुष्य से देवता बनते हो तो कोई आसुरी स्वभाव नहीं होना चाहिए। బచ్చే, మీరు మానవుల నుండి దేవతలుగా అవుతున్నప్పుడు మీలో ఎటువంటి ఆసురి స్వభావము ఉండకూడదు। కోయి పర్ క్రోధ నై కర్నా హై, ఎవరిపైన క్రోధము చేయకూడదు। 3, కిస్కో భీ దుఃఖ్ నై దేనా హై, ఎవరికి దుఃఖము ఇవ్వకూడదు। कोई भी फालतू बातें कान से नहीं सुननी है, చెవులతో ఫాల్తూ విషయాలేవి వినకూడదు। బాప్ की श्रीमत है हियर नो ఈవిల్, చెడు విషయాలు వినకండి అని బాబా శ్రీమతము। ఆసురీ స్వభావాలు ఉండకూడదు, ఎవరిపైన క్రోధం చేయకూడదు, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు, ఫాల్తూ విషయాలేవి చెవులతో వినకూడదు। ఇది బాబా ఇచ్చేటువంటి శ్రీమతం। ఓం శాంతి। పిల్లలు కూర్చోవడం చాలా సింపుల్గా కూర్చున్నారు। ఎక్కడైనా కూర్చోవచ్చు, అడవిలో కూర్చోండి, కొండపైన కూర్చోండి, ఇంట్లో కూర్చోండి, ఎక్కడైనా కూర్చోవచ్చు। మధుబన్లో అవన్నీ ఉన్నాయి కదా। తుమ్ బచ్చే ట్రాన్స్ఫర్ హోతే హో, ఇలా కూర్చోవడం వల్ల మీరు ట్రాన్స్ఫర్ అవుతారు। మీకు తెలుసు, ఇప్పుడు మనము మనుష్యులు భవిష్యత్తు కోసం దేవతలు అవుతున్నాం। బాబా తోటమాలి కూడాను, మాలి కూడాను। రెండిటికి ఏంటి తేడా? తోటమాలి, మాలి। మాలి అంటే యజమాని, తోట యజమాని। తోటమాలి అంటే తోటలో పనిచేస్తారు। మనము బాబా స్మృతి చేయడం వలన 84 జన్మల చక్రాన్ని తిప్పడం వలన ట్రాన్స్ఫర్ అవుతాము। ఇక్కడ కూర్చోండి, ఎక్కడైనా కూర్చోండి, మీరు ట్రాన్స్ఫర్ అవుతూ అవుతూ మానవుల నుండి దేవతలుగా అవుతారు। మనము ముళ్ళ నుండి పువ్వులుగా తయారవుతున్నాము। బాబా తోటమాలి కూడాను, మాలి కూడాను। మీరు ఎక్కడ కూర్చున్నా సరే ట్రాన్స్ఫర్ అవుతూ అవుతూ మానవుల నుండి దేవతలు అవుతారు। బుద్ధిలో లక్ష్యం ఉంది, మనం ఈ విధంగా తయారవుతున్నాము అని। ఏ పనులైనా చేస్తూ ఉండండి, రోటీ చేయండి, ఏమైనా చేయండి, కానీ బుద్ధిలో కేవలం బాబాని స్మృతి చేయండి। పిల్లలకి శ్రీమతం లభించింది, నడుస్తూ తిరుగుతూ అన్నీ చేస్తూ కేవలం బాబాని స్మృతి చేయండి। బాబా స్మృతితో వారసత్వం కూడా జ్ఞాపకం వస్తుంది। 84 జన్మల చక్రం కూడా జ్ఞాపకం వస్తుంది। దీనిలో కష్టమేముంది? కష్టమేమీ లేదు। దేవతలుగా తయారవుతున్నారు కాబట్టి మీలో ఎటువంటి ఆసురి అవగుణాలు కూడా ఉండకూడదు। ఎవరిపైన క్రోధం చేయకూడదు, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు, ఫాల్తూ విషయాలు ఏవి చెవులతో వినకూడదు, కేవలము బాబాని స్మృతి చేయాలి। అర్థకల్పం నుంచి అలాంటివే వింటూ వింటూ కిందికి దిగిపోయారు। ఇప్పుడు బాబా అంటున్నారు, వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకోకండి, ఫలానా వాళ్ళు ఇలాగా, వీళ్ళ దగ్గర ఇలా ఉంది, ఫాల్తూ విషయాలేవి మాట్లాడకూడదు। ఇది ఒక విధంగా టైం వేస్ట్ చేసుకోవడమే। మీ టైం చాలా విలువైనది, చదువుతోనే మీ కళ్యాణము అవుతుంది। మేమైతే ఎలా ఉండేవాళ్ళమంటే, ఒక్కొక్కసారి మనము పోగేసుకోవాలనుకోకపోయినా కళ్ళ ముందు కనిపిస్తుంటాయి,
పోనీ చెవులతో వినేవైతే విననట్టు పోతుంది. మనం ఏదో లోకంలో ఉంటే వినిపించవు కూడా, కానీ కళ్ళ ముందు ఉన్నాయి ఒక్కొక్కసారి కనిపిస్తుంటాయి కదా. అయినా సరే మేము ఎవరితోనూ దాని గురించి మాట్లాడము. పెద్దవాళ్ళ దగ్గర కూడా ఏం మాట్లాడము. పెద్దవాళ్ళు అడిగితే కూడా చెప్పాలంటే భయం, వీళ్ళు ఇవన్నీ కూడబెట్టుకుంటున్నారని అనుకుంటారేమోనని భయం. సంతోషక్కయ్య వస్తారు, ఏదైనా విషయాలు మేము చూసి ఉంటాం, విని ఉంటాం, కానీ అస్సలు మాట్లాడం. అక్కడ అలాగా, ఇక్కడ ఇలాగా, వాళ్ళు అలాగా, వీళ్ళు ఇలాగా అస్సలు మాట్లాడం. మాట్లాడితే మేము చెత్త పోగేసుకునేవాళ్ళు అని మమ్మల్ని గురించి అనుకుంటారు ముందు. వాళ్ళ సంగతి ఎలా ఉన్నా కూడా అడిగితే కూడా చెప్పడానికి భయం. ఒక్కొక్కసారి సంతోషాకే అడుగుతారు, ఫలానా వాళ్ళ సంగతి ఏమైంది, వాళ్ళు ఏం చేస్తున్నారా అని అడుగుతారు. వాళ్ళ గురించి అన్నీ తెలిసినా సరే అస్సలు మాట్లాడం. వాళ్ళ గొడవ సంగతి తర్వాత, ముందు నేను చెత్త డస్ట్బిన్ కలెక్షన్ అనుకుంటారు. వీళ్ళకి ఎవరిలోనూ మంచి విషయాలు కనిపించవు, చెత్తే కనిపిస్తాయి. అయితే ఎక్కడైనా ఈ విషయం పెద్దవాళ్ళకి తెలిస్తే మంచిది, చెప్పకుండా ఉంటే యజ్ఞానికి అనర్థము అన్నది విషయం చెప్తాం. అడగకపోయినా చెప్తాం, అడిగినా చెప్తాం. అంటే ఈ విషయం వల్ల పెద్దవాళ్ళకి చెప్పకపోతే అనర్థం వస్తుంది, యజ్ఞానంలో తేడా వస్తుంది, పరుగు పోతుంది అనుకుంటే చెప్తాం. లేదంటే ఊరికి చిన్న చిన్న విషయాలన్నీ, సోది విషయాలన్నీ పోగు చేసుకొని ఏం చెప్తాం? ఇదేనా మన పని? అందుకే ఉన్నాం మనం. రోజు బాబా మురళిలో చెప్తున్న ప్రతి ఒక్క పాయింట్ని తీసుకొని పూసలు రత్నాలు ఇస్తున్నాడు, ముత్యాలు ఇస్తున్నాడు బాబా. దాన్ని మాలలు తయారు చేసుకొని అలంకరించుకుంటే మంచిది. అందుకే లౌకికంలో కూడా ఎవరైనా వ్యర్థ విషయాలు ఊరికే పోగేస్తుంటే పూసలు గుచ్చుతున్నారంటారు, తెలుసా మీకు? పూసలు గుచ్చుతున్నారు అంటే అక్కడొకటి ఇక్కడొకటి అన్నీ పోగేసుకొని పూసలు గుచ్చుతారనమాట. అంటే పోగేసుకొని ఉంచుకుంటారు. మనమైతే అలాగ చేయడానికి లేదు. మనం దేవతలుగా అవ్వాలి అంటే అలాంటి ప్రపంచంలో ఉన్నటువంటి సోది విషయాలన్నిటిలోకి వెళ్ళకూడదు. అర్థకల్పం నుంచి అలాంటి విషయాలన్నీ వినే కదా కిందికి దిగిపోయారు. పెద్ద విషయాలు మాట్లాడకండి. ఫలానా వాళ్ళు ఇలాగా, వీళ్ళు అలాగా, ఫాల్తు విషయాలు ఏవి మాట్లాడకూడదు. నేనేం చేస్తున్నాను, ఏముంది అది మాట్లాడండి. ఇప్పుడు నేనేం పురుషార్థం చేస్తున్నా, నేనేం ఘనకార్యం చేస్తున్నా, ఇది మాట్లాడొచ్చు కదా. అదేముండదు. మన టైం వేస్ట్ చేసుకోవడమే ఫాల్తు విషయాలు మాట్లాడడం. మీ టైము చాలా విలువైనది. చదువు వల్లనే మీ కళ్యాణము జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా చాలా గొప్ప పదవిలో గొప్ప సంపాదన చేసేవాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళు ఎవరితోనో కూర్చొని ఒక గంట సేపు టైంపాస్ చేసేసుకుంటారా? పనికిరాని విషయాలన్నీ మాట్లాడుకుంటూ. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అదే ఒక గంట నేను నా బిజినెస్లో బుద్ధి పెడితే కోట్ల రూపాయలు వస్తాయి, వీళ్ళతో కూర్చొని మాట్లాడితే ఏమొస్తుంది అనుకుంటారు కదా. మనం కూడా అలాగే అనుకోవాలి. మనం కూడా అదే వ్యర్థ విషయాలు వాళ్ళతో వీళ్ళతో కూర్చొని మాట్లాడడంలో టైం వేస్ట్ చేసే కంటే బాబా స్మృతిలో పెట్టినట్లయితే ఎంత సంపాదన జమ అవుతుంది, ఎన్ని జన్మలకి జమ అవుతుంది. ఏమొస్తుంది ఎవరితోనో కూర్చొని సోది విషయాలు మాట్లాడితే? ఏమీ రాదు. అందుకే మనం ఏం చేయాలి? కేవలం ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి. సమయం చాలా విలువైనది. చదువుతోనే మన కళ్యాణం చేసుకోవాలి. దీనివల్లే పదవి పొందుతారు. ఆ చదువులో చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. పరీక్ష పాస్ అవ్వడం కోసం విదేశాలకి కూడా వెళ్తారు. మీకైతే బాబా ఏమీ కష్టపెట్టట్లేదు. బాబా ఆత్మలకి చెప్తారు, నన్ను ఒక్కడినే స్మృతి చేయండి. ఒకరినొకరిని ఎదురెదురుగా కూర్చోబెడతారు. అయినా సరే బాబా స్మృతిలో ఉండాలి. స్మృతిలో కూర్చుంటూ మీరు ముళ్ళ నుండి పువ్వులుగా తయారవుతున్నారు. ఎంత మంచి యుక్తి బాబా చెప్తున్నారు. అందుకే బాబా శ్రీమత్ అనుసారం నడవాలి కదా. ప్రతి ఒక్కరిది వేరువేరు రోగాలు ఉంటాయి. అందరికీ ఒకే రోగం ఉండదు కదా. ప్రతి ఒక్కరి రోగాల కోసము సర్జన్ కూడా ఉంటారు. గొప్ప వ్యక్తుల కోసము స్పెషలిస్టులు ఉంటారు. మీ సర్జన్ ఎవరయ్యారు?
భగవంతుడే మీకు సర్జన్, ఆయన అవినాశి సర్జన్. ఆయన అంటారు, నేను మిమ్మల్ని అర్థకల్పం వరకు నిరోగిగా చేస్తాను. కేవలము నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. మీరు 21 జన్మల కొరకు నిరోగి అయిపోతారు. ఇది ముడేసుకోండి. ఏమంటున్నారు? 21 జన్మల వరకు నిరోగి అవుతారు. దేనివల్ల నిరోగి అవుతారు? స్మృతి వల్లనే నిరోగి అవుతారు. మళ్ళీ 21 జన్మల వరకు ఎటువంటి రోగాలు ఉండవు. ఆత్మ అయితే అవినాశి, మరి నిరోగిగా అయ్యేది ఏంటి? శరీరమే. రోగి అయినా శరీరమే, అనుభవించేదైతే ఆత్మ. రోగి అయినా నిరోగి అయినా శరీరమే, కానీ అనుభవించేదైతే ఆత్మ కదా. అక్కడ అర్థకల్పము మీరెప్పుడు ఏడవలసిన అవసరం ఉండదు. అక్కడ అర్థకల్పం మీరెప్పుడు రోగి అవ్వవలసిన పని లేదు. కేవలము బాబా స్మృతిలో తత్పరులై ఉండండి. పిల్లలు సర్వీస్ అయితే చెయ్యాలి. కొందరు పిల్లలు అనుకుంటారు మేము సర్వీస్ చేస్తూ చేస్తూ బాబా దగ్గరికి వెళ్ళిపోతాము అని. అది కూడా మంచిదే, సర్వీస్ యొక్క పద్ధతి. బాబా స్మృతిలో ఉంటూ సర్వీస్ చేస్తున్నారు కదా. మేము ఈ సేవ చేస్తూ చేస్తూ బాబా దగ్గర వెళ్ళిపోతాం అనుకుంటున్నారంటే బాబా స్మృతి కూడా ఉంటుంది కదా. ప్రదర్శనలో కూడా పిల్లలు వివరించాలి. ప్రదర్శనలో మొట్టమొదట లక్ష్మీనారాయణల చిత్రము చూపించాలి. అంటే మన విశ్వవిద్యాలయంలో లక్ష్యం ఏంటి అని. ఇప్పుడు ఏ కాలేజ్కైనా వెళ్తాం, అక్కడ ఏం సబ్జెక్ట్ కోర్సెస్ ఉంటాయో తెలుసుకొని అప్పుడు వెళ్తాం కదా. అలాగే ఈ విశ్వవిద్యాలయంలో దేనికోసం చదువుతున్నాం అది ముందు చెప్పాలి, తర్వాత మిగతా విషయాలు చెప్పాలి. అందుకని మొట్టమొదటి ఏముండాలి? లక్ష్మీనారాయణల చిత్రం ఉండాలి. ఇది A1 చిత్రము, లక్ష్మీనారాయణల చిత్రం. భారతదేశంలో 5000 సంవత్సరాల క్రితము తప్పకుండా వీళ్ళ రాజ్యం ఉండేది. అపారమైన ధనం ఉండేది, పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉండేవి. కానీ భక్తి మార్గంలో సత్యయుగానికి లక్షల సంవత్సరాలని చెప్పేశారు. అందుకే ఏ విషయమైనా ఎలా గుర్తొస్తుంది? లక్షల సంవత్సరాల క్రితం అంటే లక్షల సంవత్సరాల క్రితం విషయం అసలు ఏమైనా గుర్తుంటుందా? ఏమీ ఉండదు. సత్యయుగంలో 1250 సంవత్సరాలు వీళ్ళు రాజ్యం చేశారు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది అన్న విషయం మీకు కూడా తెలియదు. ఇప్పుడు బాబా పిల్లలకి గుర్తు చేశారు, మీరు మొత్తం విశ్వం పైన రాజ్యం చేశారు, మీరు మర్చిపోయారా అని అడుగుతున్నారు. 84 జన్మలు కూడా మీరే తీసుకున్నారు. మీరే సూర్యవంశీలుగా ఉండేవాడు. పునర్జన్మలైతే తీసుకుంటారు తప్పకుండా. 84 జన్మలు ఏ విధంగా తీసుకుంటారు? ఇది చాలా సింపుల్గా అర్థం చేసుకోగలిగిన విషయం. తర్వాత కిందికి దిగుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ బాబా వృద్ధి కళల్లోకి తీసుకువెళ్తున్నారు. నీ వృద్ధి కళల వల్ల అందరికీ మేలు జరుగుతుంది అని చెప్తారు. మళ్ళీ శంఖధ్వని చేస్తారు. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు, హాహాకారాలు జరుగుతాయి. పాకిస్తాన్లో చూడండి ఏం జరిగింది. అందరి నోటి నుంచి ఒకటే మాట వచ్చేది, ఓ భగవంతుడా, ఓ రామా, ఇప్పుడు ఏమవుతుంది అని ఇదే మాటలు వచ్చేవి. ఇప్పుడు జరగబోయే వినాశనం అయితే ఇంకా చాలా పెద్దది. ఆ తర్వాత జయ జయధ్వానాలు జరుగుతాయి. బాబా పిల్లలకి వివరిస్తున్నారు, ఈ బేహద్దు ప్రపంచము ఇప్పుడు వినాశనం కానున్నది. ఏం కానున్నది? వినాశనము. బేహద్దు తండ్రి బేహద్దు జ్ఞానాన్ని ఇస్తున్నారు మీకు. హద్దులో విషయాలు హిస్టరీ, జాగ్రఫీ అయితే మీరు వింటూనే వచ్చారు కదా. ఇప్పుడు మళ్ళీ బాబా కొత్తగా చెప్పేది ఏముంది? లక్ష్మీనారాయణలు ఎలా రాజ్యం చేశారు అన్నది ఎవరికీ తెలియదు. వీళ్ళ హిస్టరీ, జాగ్రఫీ గురించి కూడా ఎవరికీ తెలియదు. మీకు చక్కగా తెలుసు, ఇన్ని జన్మలు రాజ్యం చేశాము,
తర్వాత వేరే ధర్మాలు వస్తాయి. దీన్ని స్పిరిచువల్ నాలెడ్జ్ అని అంటారు. స్పిరిచువల్ ఫాదర్ పిల్లలకి కూర్చోబెట్టి చెప్తున్నారు. అక్కడైతే మనుషులకే చదువు చెప్తారు. ఇక్కడ ఆత్మల్ని పరమాత్మ తన సమానంగా తయారు చేస్తున్నారు. టీచరు తప్పకుండా తన సమానంగా తయారు చేస్తారు కదా. టీచర్ అయితే తనకంటే ఉన్నతంగా కూడా చేస్తారు. బాబా అంటారు, నేను మిమ్మల్ని నాకంటే ఉన్నతంగా డబల్ కిరీటధారిగా చేస్తాను. లైట్ కిరీటం కూడా దొరుకుతుంది. స్మృతి వల్ల చక్రవర్తిగా అవుతారు. ఒక కిరీటమేమో స్మృతి వల్ల దొరుకుతుంది, లైట్ పవిత్రత కిరీటం. మరి ఇంకో కిరీటమేమో 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయడం వల్ల రాజ్య కిరీటం. ఇప్పుడు పిల్లలకి కర్మ, అకర్మ, వికర్మల యొక్క గతి వివరించారు బాబా. సత్యయుగంలో కర్మలు అకర్మలుగా ఉంటాయి. రావణ రాజ్యంలోనే కర్మలు వికర్మలు అవుతాయి. మెట్లు దిగుతూ వస్తారు, కళలు తగ్గిపోతూ ఉంటాయి. మళ్ళీ బాబా వచ్చి భక్తులకి ఫలితాన్ని ఇస్తారు. ప్రపంచంలో అందరూ భక్తులే, కానీ సత్యయుగంలో ఎవరు భక్తులు ఉండరు. భక్తి సంస్కృతి అంతా ఇక్కడుంది. అక్కడైతే జ్ఞానం యొక్క ప్రాలబ్ధం ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసు, మనము బాబా నుండి బేహద్ ప్రాలబ్ధాన్ని పొందుతున్నాము. అందుకే మొట్టమొదట ఎవరికైనా కూడా లక్ష్మీనారాయణ చిత్రం గురించే వివరించండి. అంటే బాబా మనని ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏంటి ఇదంతాను. 5000 సంవత్సరాల క్రితం కూడా వీళ్ళ రాజ్యం ఉండేది. విశ్వంలో సుఖము, శాంతి, పవిత్రత అన్నీ ఉండేవి. వేరే ఏ ధర్మము ఉండేది కాదు. ఈ సమయంలోనైతే అనేక ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలన్నీ ముందేమీ లేవు, తర్వాత వస్తాయి తప్పకుండా. ఇప్పుడు బాబా ఎంత ప్రేమగా చదివిస్తున్నారు. ఇక్కడ యుద్ధము అలాంటి విషయం ఏమీ లేదు. ఇక్కడ బెగ్గర్ లైఫ్ ఉంది, పరాయ రాజ్యం ఉంది. మనదంతా గుప్తంగానే ఉంటుంది. బాబా కూడా గుప్తంగానే వచ్చారు కదా. ఆత్మలకి కూర్చొని జ్ఞానం వివరిస్తారు. ఆత్మే అన్నీ చేస్తుంది. శరీరం ద్వారా పాత్రాభినయము చేస్తుంది. ఆత్మ కూడా దేహాభిమానంలోకి వచ్చింది. ఇప్పుడు బాబా అంటారు, దేహి అభిమాని అవ్వండి అని. బాబా ఇంకా వేరే ఏమాత్రము కష్టము ఇవ్వరు. బాబా గుప్త రూపంలో వస్తారు. పిల్లలకి కూడా గుప్త దానంలో విశ్వరాజ్యాధికారము ఇస్తారు. గుప్తంగా ఎవరిస్తున్నారో ఎలా వచ్చిందో కూడా తెలియదు, కానీ విశ్వరాజ్యాధికారము వస్తుంది. మీదంతా గుప్తమే. అందుకే ఆ సంప్రదాయం ప్రకారమే కన్యకి కట్నం అది ఏమి ఇచ్చినా కూడా గుప్తంగా ఇస్తారట. అన్నీ తయారు చేయించి పెట్టిలో పెట్టి సర్ది ఇస్తారు. వాస్తవానికి గుణదానము మహాపుణ్యం అని అంటారు. ఒకరిద్దరికి చెప్పినా దాని మహత్వము తగ్గిపోతుంది అని అంటారు. ఏమైనా దానం చేస్తాము, దానం చేసిన దాన్ని ఒకరిద్దరికి నలుగురికి చెప్పామనుకోండి, దాని మహత్వము తగ్గిపోతుంది. అందుకని గుప్తదానం మహాపుణ్యం అంటారు. బాబా అంటారు, బచ్చే మీరు ప్రదర్శనలో మొట్టమొదట లక్ష్మీనారాయణల చిత్రం గురించి వివరించండి. విశ్వంలో శాంతి కావాలని మీరంతా కోరుకుంటున్నారు కదా, కానీ ఆ శాంతి ఎప్పుడు ఉండేది అని ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, సత్యయుగంలో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉండేవి అని. స్మృతి కూడా చేస్తారు, ఫలానా వాళ్ళు స్వర్గవాసి అయ్యారు అని. కానీ ఏం అర్థం చేసుకోరు. ఎవరికి ఏది తోస్తే అది చెప్తారు, అర్థమేమి ఉండదు. ఇది డ్రామా. మధురాతి మధురమైన పిల్లలకి బుద్ధిలో జ్ఞానం ఉంది. మేము 84 జన్మలు ఎలా తీసుకుంటాము అన్నది. ఇప్పుడు బాబా వచ్చారు పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా చేయడానికి. పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళడానికి వచ్చారు బాబా.
బాబా స్మృతిలో ఉంటూ ఉంటూ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. ముళ్ళ నుండి పువ్వులుగా అవుతారు. బాబా ట్రాన్స్ఫర్ అని ఎలా చెప్తున్నారంటే మార్పు చెందుతారు, పరివర్తన అవుతారు అన్నట్లు. అంతే కదా, బాబా స్మృతిలో ఉంటూ ఉంటూ పరివర్తన వస్తుంది. ముళ్ళ నుండి పువ్వులుగా తయారవుతారు. మళ్ళీ మనము చక్రవర్తి రాజుగా అవుతాము. తయారు చేసేవాడు శివ్ బాబా. ఆయన పరమాత్మ కాబట్టి ఎల్లప్పుడూ పవిత్రుడు. ఆయన పవిత్రంగా తయారు చేయడానికి వస్తారు. సత్యయుగంలో మీరు ఎంత అందంగా ఉంటారు. అక్కడ న్యాచురల్ బ్యూటీ ఉంటుంది. ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ శృంగారము చేసుకుంటారు కదా. ఏమేం ఫ్యాషన్స్ అన్నీ వచ్చాయి, ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు. ఇంతకు ముందైతే స్త్రీలు పరదాలో ఉండేవారు, ఎవరి దృష్టి పడకూడదు అని. ఇప్పుడైతే ఇంకా అందుకే ఎక్కడంటే అక్కడ అంత మురికిగా తయారైంది ప్రపంచం. బాబా అంటున్నారు చెడు విషయాలు వినకండి అని. రాజులో అయితే శక్తి ఉంటుంది కదా, ఈశ్వరార్థము దానం చేస్తే అందులో శక్తి కూడా ఉంటుంది. ఇక్కడైతే కొందరిలోనైతే ఏమీ పవరే లేదు, ఎవరికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. అంటే మనుషులలో ఏమాత్రమూ శక్తి లేదు. వీళ్ళది దాన ధర్మాల యొక్క శక్తి కూడా ఏం లేదు, అది కూడా మిగలే, అంతా అయిపోయింది, ఖాళీ, ఏం శక్తి లేదన్నమాట. అందుకే ఏం తోస్తే అది చేస్తున్నారు. మనుషులు చాలా మురికిగా ఉన్నారు. మీరు చాలా సౌభాగ్యశాలి. నావికుడు చేయి పట్టుకున్నారు. మీరు కల్పకల్పము నిమిత్తం అవుతారు. మీకు తెలుసు, మొదట ముఖ్యమైనది దేహాభిమానం, ఆ తర్వాతే అన్ని భూతాలు వస్తాయి. శ్రమ పడాలి స్వయాన్ని ఆత్మగా భావించి బాబా స్మృతిలో ఉండడానికి. అలాగని ఇదేమీ చేదు మందు కాదు కదా బాబా స్మృతిలో ఉండడం. బాబాయ్ నేను తినలేను మింగలేను అనడానికి. కేవలము స్వయాన్ని ఆత్మగా భావించి బాబాను స్మృతి చేయమని చెప్తున్నారు. బాబా స్మృతిలో ఎంత దూరం నడుస్తూ వెళ్ళినా కూడా అస్సలు కాళ్ళు అలసిపోవు, తేలికైపోతారు. ఇంకా కూడాను చాలా బాబా సహాయము దొరుకుతుంది. మీరు మాస్టర్ సర్వశక్తివాన్ అయిపోతారు. మీకు తెలుసు మనం విశ్వ యజమానిగా అవుతున్నాము. బాబా దగ్గరకు వచ్చాము, వేరే కష్టమేమీ లేదు. కేవలము పిల్లలకి బాబా చెప్తారు చెడు విషయాలు వినకండి అని. సర్వీసబుల్ పిల్లలు వాళ్ళ నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వస్తూ ఉంటాయి. జ్ఞానం విషయాలు తప్ప వేరే విషయాలు నోటి నుంచి రావు. మీరు వ్యర్థమైన ముచ్చట్లు ఇలాంటి విషయాలు ఎప్పుడు వినకూడదు. సర్వీస్ చేసే వాళ్ళకి నోటి నుంచి ఎల్లప్పుడూ రత్నాలే రావాలి. జ్ఞానం కాకుండా ఏ విషయాలు మాట్లాడినా అవన్నీ రాళ్ళే, రత్నాలు కాదు. రాళ్ళు విసరట్లేదు అంటే తప్పకుండా జ్ఞానరత్నాలు పంచుతారనే కదా అర్థము. అవినాశి జ్ఞానరత్నాలు ఇస్తారు, దాని విలువ కట్టలేరు ఎవరును. బాబా వచ్చి మీకు జ్ఞానరత్నాలు ఇస్తున్నారు, అది భక్తి. అక్కడ రాళ్ళే విసురుతూ ఉంటారు, అంటే వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. పిల్లలకి తెలుసు బాబా చాలా మధురమైన వాడు. అర్థకల్పం నుంచి పాడుతూ వచ్చారు నీవే తల్లివి తండ్రివి అని. కానీ అర్థం ఏమీ తెలియదు, చిలకలాగా కేవలం పాట పాడుతూ ఉంటారు. పిల్లలకి ఎంత ఖుషి ఉండాలి. బాబా మమ్మల్ని బాబా మాకు బేహద్ వారసత్వము, విశ్వ రాజ్యాధికారం ఇస్తున్నారని. 5000 సంవత్సరాల క్రితము మేము విశ్వ యజమానిగా ఉండేవాళ్ళము, ఇప్పుడు లేము, మళ్ళీ ఆ విధంగా తయారవుతాము. శివబాబా బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని ఇస్తారు కదా. బ్రాహ్మణ కులము కావాలి. భాగీరథుడు అనడం వల్ల భాగీరథుడు అన్నా కూడా అర్థం చేసుకోలేరు. అందుకే బ్రహ్మ మరి ఆయనది బ్రాహ్మణ కులము అని చెప్తారు. బ్రహ్మ తనువులో ప్రవేశిస్తారు బాబా, అందుకే ఈయనని భాగీరథుడు అంటారు. బ్రహ్మ పిల్లలు బ్రాహ్మణులు,
అందుకే బ్రాహ్మణులు ఉన్నతోన్నతమైన వాళ్ళు పిలక అని చెప్తారు. పిలక అంటే అన్నిటికంటే హయ్యెస్ట్ కదా, టాప్లో ఉంది కదా. అందుకే బ్రాహ్మణ కులం ఉన్నతోన్నతమైనది కాబట్టి అలా చెప్పారు. జ్ఞానంలో మీరు జ్ఞానం బ్రాహ్మణుల్లోనే ఉంది. విరాట్ రూపం కూడా ఆ విధంగా ఉంటుంది. పైన బాబా, తర్వాత సంగమికి బ్రాహ్మణులు ఈశ్వరీయ సంతానం అవుతారు. మీకు తెలుసు, ఇప్పుడు ఈశ్వరీయ సంతానము మళ్ళీ దైవీ సంతానం అయితే డిగ్రీ తగ్గిపోతుంది, తెలిసిందా? బ్రాహ్మణుల నుంచి దేవతలు అయితే కూడా కొద్దిగా డిగ్రీ తగ్గుతుందని అర్థము. బ్రాహ్మణుల కంటేను ఈ దేవీ దేవతల డిగ్రీ కొద్దిగా తక్కువే. జ్ఞానం బ్రాహ్మణుల్లోనే ఉంది, కానీ లక్ష్మీనారాయణులని అజ్ఞాని అని అనలేం కదా. అంటే వాడికి జ్ఞానం అక్కడ ఏం ఉండదంటే వాళ్ళని మనం అజ్ఞాని అంటామా? అనలేం కదా. వీళ్ళు జ్ఞానంతోనే ఆ ఉన్నత పదవి పొందారు. మీరు బ్రాహ్మణులు ఎంత ఉన్నతమైన వాళ్ళు మళ్ళీ దేవతలుగా అవుతారు, కానీ ఈ జ్ఞానం అంతా అసలు మీకు తెలియదు. అన్ని ఉపాయాలు బాబా చెప్తారు. ట్రైన్లో కూర్చుని ఉన్నా సరే మీరు సర్వీస్ చేయొచ్చు. ఒక చిత్రం పైన పరస్పరము కూర్చొని మాట్లాడుకుంటే చాలా పాయింట్స్ కలుస్తాయి. నలుగురు కూర్చొని ఒక చిత్రాన్ని గురించి మాట్లాడుకోవాలి. ఇందులో ఇంకా ఏ విషయం చెప్పొచ్చు, ఏం చెప్తే బాగుంటుంది అని మాట్లాడుకోవాలి. పరస్పరము కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా చాలామంది వచ్చి కూర్చుంటారు. మరి ఈ కులం వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు చక్కగా ధారణ చేసి ప్రజల్ని తయారు చేస్తారు. చిత్రాలు అయితే చాలా మంచి ఉన్నాయి సర్వీస్ కోసము. మనము భారతవాసీలు మొట్టమొదట దేవీ దేవతలుగా ఉండేవాళ్ళం. ఇప్పుడైతే ఏమీ లేదు, మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతూ ఉంది. మధ్యలో ఈ సంగమ యుగం ఉంది. ఈ సమయంలో మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. आपकी रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. జ్ఞానం విషయాలు తప్ప వేరే ఏ మాటలు నోటి నుంచి రాకూడదు. అవినాశి సర్జన్ స్వయం భగవంతుడు మనకి లభించారు. నోటి నుండి ఎల్లప్పుడూ జ్ఞానరత్నాలే వస్తూ ఉండాలి, రాళ్ళు కాదు. రెండో పాయింట్, సర్వీస్తో పాటు స్మృతి యాత్రలో ఉంటూ స్వయాన్ని నిరోగిగా చేసుకోవాలి. అవినాశి సర్జన్ స్వయం భగవంతుడు మనకి దొరికారు 21 జన్మల కోసము. అంటే మనని 21 జన్మలకి నిరోగిగా చేయడానికి ఈ నశలో ఉంటూ ఖుషీలో ఉండాలి. అవినాశి సర్జన్ స్వయంగా భగవంతుడు మన 21 జన్మలకి నిరోగిగా చేయడానికి దొరికాడు అని చాలా నశలో ఖుషీలో ఉండాలి. వరదానం. స్మృతి యొక్క జాదూ మంత్రం ద్వారా సర్వసిద్ధులు పొందేటువంటి సిద్ధి స్వరూపులు అవ్వండి. బాబా స్మృతియే జాదూ మంత్రము. ఈ జాదూ మంత్రం ద్వారా ఏ సిద్ధి కావాలనుకుంటే ఆ సిద్ధి పొందగలరు. స్థూలంలో కూడా ఏదైనా కార్యంలో సిద్ధి రావడం కోసం మంత్ర జపం చేస్తారు కదా, అలాగే ఇక్కడ కూడా ఏదైనా కార్యంలో సిద్ధి కావాలి అంటే స్మృతి యొక్క మహామంత్రమే విధి స్వరూపము. ఏ కార్యంలో అయినా సిద్ధి రావాలంటే ఏంటి విధానం? స్మృతి యొక్క మంత్రం. ఈ జాదూ మంత్రము క్షణంలో పరివర్తన చేసేస్తుంది. మనము సదా గుర్తుంచుకోవాలి. సదా స్మృతి ఉంటే సదా సిద్ధి స్వరూపులు అవుతారు. ఎందుకంటే స్మృతిలో ఉండడం పెద్ద విషయమేం కాదు. సదా స్మృతిలో ఉండడం ఇది పెద్ద విషయం. స్మృతిలో ఉండడం పెద్ద విషయం కాదు, కానీ సదా స్మృతిలో ఉండడం అది పెద్ద విషయం. దీంతోనే సర్వసిద్ధులు లభిస్తాయి. యోగం స్లోగన్.
క్షణంలో విస్తారాన్ని సారరూపంలో ఇముడ్చుకోవడము అనగా అంతిమ సర్టిఫికెట్ తీసుకోవడం. క్షణంలో విస్తారాన్ని సారరూపంలో ఇముడ్చుకోవడము అనగా అంతిమ సర్టిఫికెట్ తీసుకోవడము. ఓం శాంతి. तपस्या अब करो तपस्या।
कृपा